హలో అండి. దిస్ ఈజ్ అను ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. నా దగ్గరకొచ్చే పేషెంట్స్ ఒక జబ్బుతోటే రారండి. వాళ్ళకి మెంటల్ ఇష్యూస్‌తో కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో, ఆళ్ళకి ఉండే ఆ మానసిక సమస్య, ఆ మానసిక స్థితిగతులు అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి జబ్బులనేవి వస్తున్నాయి. అసలు మనిషి యొక్క ఆలోచనలకి, జబ్బులకి కనెక్షన్ ఉందా? అసలు ఏంటి? ఇది నిజమేనా? అనని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉందండి. మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన ప్రతి వర్క్ అనేది చేస్తాము రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెగెటివ్‌గా ఎక్కువగా ఆలోచిస్తూ, ఎప్పుడు పక్కవారి గురించి మనం ఎక్కువగా వాళ్ళేం జేస్తున్నారు, వాళ్ళేం తింటున్నారు, వాళ్ళ ఇంట్లో ఏ ఇష్యూ జరుగుతుంది అనని ఇది ఎక్కువగా ఆలోచించడం ఒక విధంగా చెప్పుకుంటే ఇది ఒక నెగటివిటీ థింకింగ్ అనే చెప్పుకోవచ్చు. అంటే చెడు ఆలోచననే మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా సో, మనం ఏం కావాలి, మనం ఈ బుక్ చదువుకుందాం, మన కెరీర్‌ని మనం ఎలా డెవలప్ చేసుకుందాం అనని ఆలోచించే విధానం ఇది పాజిటివ్. మన గురించి మనం ఆలోచించుకుంటున్నాము. సో, బయట సమాజం ఎలా ఉంది, సో, ఎలాంటి మనుషులు ఉంటున్నారు, బయట ఎలా ఉంటున్నారు, సో, ఆ సమాజానికి తగ్గట్టు మనం ఎలా సేఫ్‌గా ఉండాలి, మన లైఫ్ స్టైల్‌ని మనం ఎలా ఆహ్, మోడిఫై చేసుకోవాలి అనని మనం ఆలోచించడం దీన్నేమంటారు అంటే అప్డేటింగ్ థింకింగ్ అంటారు. సో, అప్డేటింగ్ థింకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ-ఏ-డేస్. అంటే అప్డేటింగ్ థింకింగ్ ఎందుకు ఇలా మీరు అంత గట్టిగా చెప్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్వం రోజుల్లో చూసుకుంటే ప్రతీదీ మనం బుక్‌లో రాసుకునేవాళ్ళం. ఈచ్ అండ్ ఎవ్రీది. ఈవెన్ ఎవరైనా మన చుట్టాలున్నా గూడా చిన్న కీప్యాడ్ ఫోనే ఉండేది. మనకి అందులో ఆ సెల్ ఫోన్ ఏమన్నా అయిపోతే ఆ నెంబర్ మిస్ అవుద్దని ఒక పుస్తకంలో అన్నీ గూడా మనం కాగితపు వ్రాతలతో ఒక ఏదైనా కూడా మన గుర్తుల్ని కొన్నిటిని రాసి పెట్టుకునేవాళ్ళం. అది ఎనకటి రోజుల్లో. బట్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీది మనం మొబైల్స్‌లో, మెయిల్స్‌లో, ల్యాప్‌టాప్స్‌లో సేవ్ చేసుకుంటున్నాం. అంటే కొంచెం అప్డేట్ అయ్యాం మనం. సో, మనము ఇంతకుముందు ఎవరితో ఎవరితోటైనా మాట్లాడాలి అన్నా, ఏమైనా పంపించాలి అంటే పోస్ట్ ద్వారా ఇచ్చేవాళ్ళం. ఉత్తరాలు అని అనేవాళ్ళు. ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా గాదు. వాళ్ళు ఎక్కడున్నా 7 సముద్రాల అవతల ఉన్నా గూడా అంటే ఫారిన్ కంట్రీస్‌లో ఉన్నా గూడా ఇక్కడి నుంచి మనం వాట్సాప్ త్రూ, ఆన్‌లైన్ త్రూ సమ్ టైప్ నంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి మనకి. ఆ యాప్స్ త్రూ వాళ్ళని జస్ట్ 1 సెకండ్‌లో వాళ్ళకి మనం రీచ్ అయిపోతుంది. మన మెసేజ్ గాని, మనము గాని. సో, ఇవి అప్డేటింగ్ అనేది. సో, ఈ అప్డేటింగ్ మంచిగా వాడుకుంటే మన లైఫ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ వాటిని చెడుకు వాడుకుంటే మన జీవితాలు పాడైపోతాయి. ఇదొకటి. సో, అయితే ఈ నెగటివిటీ, పాజిటివిటీ అండ్ అప్డేటింగ్ అనని ఈ 3 జెప్పాను. సో, అయితే కొంతమంది ఎక్కువగా ఒక జబ్బు గురించి గానీ, ఇంకా దేని గురించైనా గూడా వాళ్ళకలా జరిగింది, వాళ్ళకలా అయింది, నాకు గూడా ఇలా అవుతది. నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి గాబట్టి నాకు గూడా ఈ జబ్బు వచ్చేసే ఉంటదని చెప్పి వీళ్ళు ఎటువంటి టెస్ట్‌లు ఉండవు వీళ్ళ దగ్గర. అండ్ వాళ్ళకున్న సింప్టమ్ వీళ్ళకి ఓపెన్‌లీ కొన్ని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సో, ఇవన్నీ వీళ్ళు ఇమాజిన్ చేసుకొని ఏదో 2, 3 మాటల కన్వర్జేషన్‌లో కొన్నిటిని వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు కొన్ని డిసీజెస్‌ని. అండ్ లోపల భయం పెంచుకుంటూ ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతుంది జబ్బు అనేది పెరిగిపోతూ ఉంటది. అంటే మన ఆలోచన విధానం వల్ల ఇది ఎక్కువగా జరుగుతుంది. అలా కాకుండా సో, నాకు ఈరోజు ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. అంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే నిన్న నేను ఈ పని చేశాను. ఎక్కువగా ఒక అగ్రికల్చర్ ల్యాండ్‌లో వర్క్ చేసొచ్చాను. అంటే మా పొలంలో నేను ఎక్కువగా పని చేశాను. లేదంటే మా ఆఫీస్‌లో స్ట్రెస్ ఎక్కువగా ఉంది. మా బాస్ ఎక్కువ వర్క్ ఇచ్చారు. సో, దానివల్ల నాకు కొంచెం టైర్డ్ అయిపోయాను అనని మీకు మీరు పాస్ట్ గురించి థింక్ చేసుకొని ఓకే. ఈటి వల్ల నాకు ఈరోజు ఇలా ఉంది గదా! సో, నాకు కావాల్సిందేంటి రెస్ట్ కావాలి. సో, నేను రెస్ట్ తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లమ్ తగ్గొచ్చు అనని మీకు మీరు కొన్ని ట్రీట్మెంట్స్‌ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఇక్కడేంటంటే ప్రతి జబ్బుని మీరు పక్కవారితో ఆహ్, ఎలా అంటే మ్యాచ్ చేసుకోకుండా మీకు మీరు కొన్ని ట్రీట్మెంట్స్‌ని తీసుకోవాలి. మీకు మీరే డాక్టర్స్. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు ఏ డాక్టర్ దగ్గరికి. బట్ మీ లైఫ్ స్టైల్ గురించి మీరు మాట్లాడుకుంటూ మీరేం చేస్తున్నారు? సో, ఆ టైంలో ఎందుకొచ్చింది? ఈ ప్రాబ్లము ఇది నా వల్లనే కదా! సో, యెస్టర్‌డే ఇలా జరిగింది కాబట్టి ఈరోజు కొంచెం నా బాడీలో సింప్టమ్స్ వేరుగా ఉన్నాయి అనని మీకు
మీకు మీరు ఆలోచించుకోగలిగితే సెల్ఫ్ టైం అనేది మీకు మీరు ఎక్కువగా ప్రజెంట్ చేసుకోగలిగితే మీకు ఎటువంటి జబ్బులు రావు. అండ్ నెగిటివిటీ థాట్స్కి దూరంగా ఉంటే మీకు జబ్బులు కూడా కొన్ని చాలా వరకు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా కూడా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, సొసైటీలో పాజిటివ్ నెగిటివ్ అని రెండు ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా పాజిటివ్నే తీసుకోవాలి. నెగిటివ్ మన దగ్గరికి వస్తుంది అంటే మనం ఆవిడ దూరం వెళ్ళాలి. లేదు అంటే చెడుని 10 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలని మన పెద్దలు ఒక సామెత చెప్పున్నారు. సో అటువంటివి కొన్ని మనకి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఎదురవుతూనే ఉంటుంది. ఇంక్లూడింగ్ నాకు ఎదురయ్యాయి, మీకు ఎదురవుతాయేమో, అయ్యే ఉండొచ్చేమో. సో వీటన్నిటిని మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఎప్పుడు కూడా పాజిటివ్తో, ఒక డిసిప్లైన్తో, ఒక డిగ్నిటీతో, ఒక రెస్పెక్టివ్ పర్సన్స్ తోటి మనం మాట్లాడడం, మన ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకునేవి ఉంటాయి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవాలి, కొన్ని చెప్పుకొని కూడా ఉంటాయి. సో అది పర్సన్ని మనం స్కాన్ చేసి మన ఫ్రెండ్షిప్స్ అయినా, మన వే ఆఫ్ థాట్స్నైనా, థింకింగ్స్నైనా షేర్ చేసుకోవడం, ఆలోచించడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని నెగిటివిటీ వల్ల చాలా చాలా నష్టాలు ఉన్నాయి మనకి. సో మన చేతులారా మన జీవితాన్ని కోల్పోవాల్సిన స్థితి కూడా రావచ్చు. అందుకని కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి నెగిటివ్ పర్సన్స్కి. ఏ పదం చెప్పినా, ఏ వర్డ్ చెప్పినా కూడా నెగిటివ్గా చెప్తుంటారు కొంతమంది. సో వాటిని కొంచెం దూరంగా ఉంచండి, ఆ పర్సన్స్కి దూరంగా ఉండండి. కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం, మెడిటేషన్, యోగా లాంటివి చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, బుక్స్ చదువుకోవడం. సో వీటి వల్ల మన మైండ్ పీస్ఫుల్ అవుతుంది. సో దీని గురించి కౌన్సిలింగ్ కావాలి అంటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.